చిన్న స్విచ్ ఒకటి కనిపిస్తుంది చూసారా, అదేంటంటే మెటల్ డిటెక్టర్ యూనిట్. మెటల్ డిటెక్టర్ యూనిట్ గురించి ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెటల్ డిటెక్టర్ బేసిక్ ఎందుకంటే ఈ మెటీరియల్ నుంచి ఏదైనా ఐరన్ పార్ట్స్, ఏదైనా మెటల్ పార్ట్స్ వెళ్తున్నాయి అంటే కన్వేయర్ని ఆఫ్ చేసి ఆ పార్ట్స్ని సపరేట్ చేయాలి మనం. లేదంటే నెక్స్ట్ క్రషింగ్ ప్రాసెస్లో ఇంకా ఫైన్ మెటీరియల్ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఏదైనా ఐరన్ పార్ట్స్ ఉన్నాయంటే ఆ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయ్యే కండిషన్ ఉందన్నమాట. సో దాని గురించి ఈ స్టోన్స్లో మెటల్ అనేది ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇప్పుడు ఎక్స్కవేట్ జరిగేటప్పుడు ఎక్స్కవేటర్ టీత్ సిరిగిపోతూ ఉంటాయి. కన్స్ట్రక్షన్ సైట్ కాబట్టి మనకి ఐరన్ బార్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మెటీరియల్ క్వాలిటీ గురించి అండ్ ఆల్సో నెక్స్ట్ క్రషింగ్ ప్రాసెస్లో ఎక్విప్మెంట్ని కాపాడడం కోసం అనమాట. సో దీనికోసం జనరల్గా మ్యాగ్నెట్స్ కూడా యూజ్ చేస్తుంటారు. ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ లేదంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కూడా యూజ్ చేస్తారు. ఇది మెటల్ డిటెక్ట్ అనమాట. మెటల్ డిటెక్ట్ చేసి సిగ్నల్ ఇస్తుంది, ప్లాంట్ ఆపేస్తుంది, ఆ కన్వేయర్ని ఆపేస్తుంది. అప్పుడు మనం ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చెక్ చేసి ఆ మెటల్ని తీసేయాలన్నమాట. సో దాని గురించి వేరే ఎపిసోడ్లో క్లియర్గా చెప్పుకుందాం.